సో లక్కీని వాళ్ళ బంధువులు నాతో పెళ్ళంటే ఒక్క రేంజ్లో తిట్టారంట. ఏం తిట్టారు తన నోటితో ఏందండి, ఏం తిట్టారు? నిన్ను పెళ్లి చేసుకుంటాననే లక్కీ ఏమే మా ఊళ్ళో మగోళ్ళే లేరా పెళ్లి చేసుకోవడానికి, పోయి కులం తక్కువ పెళ్లి చేసుకున్నావు. అవి అసలు ఒకనాటి మాటలు కదా. ఒక ఆడపిల్ల పడలేని మాటలు, తిట్టలేని తిట్లు అన్నీ తిట్టారు. ఆ రోజు బంధం కట్ చేయించారు. మేము వాళ్ళ ఇంటికి పోకూడదు, వాళ్ళు మా ఇంటికి రాకూడదు అనేసి అప్పుడే డిసైడ్ చేశారు. హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు లక్కీ ఎంటర్టైన్మెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ వ్లాగ్ చేయమన్నారు, చేసాము. వీడియోని అయితే చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కామెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. పాజిటివ్ రెస్పాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది మాకు, మా నెక్స్ట్ వీడియో కానీ మా సిరీస్ నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి కానీ ఒక హోప్ వచ్చింది. అలాగే ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి మాకు కొంచెం ఎనర్జీకి మీరు ఒకసారి కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చుతుంది కదా, ఆ పాయింట్ అన్నా ఒక కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో వచ్చి లక్కీకి నాకు పరిచయం ఎలా అయ్యింది, స్టార్టింగ్ నుంచి మ్యారేజ్ వరకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఫస్ట్ చెప్పాల్సింది వచ్చి నాకు లక్కీకి నాకు మ్యారేజ్ జరిగిందంటే మెయిన్ ఒక పర్సన్ ఉన్నారు. వాడు ఎవడో కాదు, నా ఫ్రెండ్ వాడు మోషే, మేకల మోషే. నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఈ పిల్లకి మేనమామూలు పెళ్లి చేసుకుంటున్నావు, మీ కొంపకి రాము, మీకు ఏమి మేము చేయము అని చెప్పి అందరు చేతులు ఎత్తేస్తే ఈ పిల్లకి మేనమామగా పెద్దరికంగా నిలబడి ఆ పిల్లకి మేనమామగా నాకు ఫ్రెండ్గా మా ఇద్దరికి మా జీవితానికి ఒక బేస్మెంటు, ఒక మూల పురుషుడు, ఒక గొప్ప వ్యక్తి నా ఫ్రెండు, నా మోషే, మేకల మోషే, పద్మ. వీళ్ళిద్దరూ మేనమామ మేనత్తగా తనకి చాలా చాలా పక్క నుండి నిలబడి పెళ్లి చేసేసారు. ఇంకా పిక్స్ కూడా పెడతాం చూడండి. ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. మోషే వాళ్ళు అయితేనేమి, మా అయితేనేమి, మధ్యలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయబాకండి. కుదిరితే 1 పార్ట్లోనే తీస్తాము, లేదా 2 పార్ట్స్ వస్తాయి. అది మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ అయితే లక్కీకి నాకు బేస్ పాయింట్ అనమాట. ఎక్కడ మేము మీట్ అయినాం లక్కీ? ఎందుకులే అవన్నీ ఇప్పుడు మేము వీడియో తీసేదే వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఎందుకు అంటున్నావు? ఏందే కాళ్ళు దొక్కించాలే కానీ పెళ్ళి ఎప్పుడో దొక్కున్నాం కాళ్ళు, ఇప్పుడు ఎందుక? అదే చెప్పు. పెళ్ళి ఇది 6వ సంవత్సరం, ఇంకా సిగ్గుపడతా ఉన్నాయి. సరే చెప్పు నువ్వే, ఎక్కడ? నువ్వే చెప్పు. లక్కీ పాత గాయాలని మళ్ళీ ఏ మగోడు తవ్వుకోడు. నువ్వు తవ్వుకో. అపోలో పాత గాయాలు ఏ ఆడితో తవ్వగదు. నువ్వే చెప్పు. నువ్వు ఉన్నమ్మా తుత్తు అంటావు. ఎనీహౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్తున్నా, తనకి నాకు మ్యారేజ్ జరగడానికి 0.000000 పాయింట్ అసలు జీరోనే. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నాకు లక్కీకి మ్యారేజ్ జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే నేను తిరుపతిలో ఉన్నా, లక్కీ నెల్లూరు, అదిగాక మా క్యాస్ట్ కాదు,
నా బంధువు కాదు, నా క్లాస్మేట్ కాదు, నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు కాదు, అస్సలు అన్నోన్ పర్సన్, ఫుల్లీ అన్నోన్ పర్సన్. కానీ పెళ్ళిళ్ళు అదేందో స్వర్గంలోనూ ఎక్కడో జరుగుతాయంట, తెలుగులో మనకు అర్థం కావట్లేదు. కానీ అది పెళ్ళిళ్ళు దేవుడు కదా చేస్తాడు, అదే జరిగింది మా లైఫ్లో కూడా. కానీ ఎక్కడో తిరుపతిలో నేను మెడికల్ రెప్గా చేస్తా ఉన్నా. బీకామ్ కంప్యూటర్స్ నేను చదువుకుంది. బీకామ్ కంప్యూటర్స్ చదువుకొని నువ్వు మెడికల్ రెప్ ఎలా అయ్యేవరా అని చెప్పి మీకు ఒక డౌట్ వస్తుంది. కరెక్ట్. ఒక జాబ్ని కొట్టడానికి ఎడ్యుకేషన్లో అంటే మామూలుగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కానీ మెడికల్ రెప్ కొట్టడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి అవన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. నేను అవన్నీ నేర్చుకొని ఇంటర్వ్యూ బాగా అటెంప్ట్ చేసుకొని జాబ్ కొడితే నెల్లూరులో ఇవ్వాలా, నాకు తిరుపతిలో ఇచ్చారు. తిరుపతిలో అది కాక యూనివర్సిటీ టాపర్. అవన్నీ నా యొక్క ఎడ్యుకేషనల్ స్టోరీస్ కావాల్సి ఉంటే దాని గురించి ఒక వీడియో తీస్తాను. ఎడ్యుకేషన్ అన్నాను కాబట్టి ఇప్పుడు ఒక చిన్న మాట. ఆ కాలేజీలో కాలేజీ అంటే ఒక డౌట్ వచ్చింది. ఇండో నిమిషం. ఏం డౌట్? ఈయన ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి జీవితమే నాశనం చేసుకున్నాడు ఈయన. అవి ఇప్పుడు దేనికి లేక ప్రెగ్నెన్సీ వ్లాగ్లోకి, అది ఎందుకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ లాగా? సారీ, మన కాలేజ్ అనగానే వాళ్ళందరూ వచ్చేస్తారు, మైండ్ చాలా డిస్టర్బెన్స్ అయిపోద్దిలకి. ఓకే, జీవితమే నాశనం అయిందండి ఆమె వల్ల. అది మాత్రం వాస్తవమే. ఎంతో గాఢంగా ప్రేమించాను. 4 years ఆఫ్ లవ్. ఇద్దరం టాపర్సే, ఆ అమ్మాయి టాపరే, నేను టాపరే. కరెక్ట్గా అనుకున్నాము చెరో జాబ్ చేసుకుందాము, వెంటనే పెళ్ళి. వాళ్ళు కూడా ఇంటర్ క్యాస్టే. ఆ అమ్మాయిది ఇంటర్ క్యాస్టే. సో ఈ వీడియో ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్తుంది. మీకు పర్టికులర్గా ఆ వీడియో కావాలంటే, ఏ అమ్మాయి ద్వారా నేనైతే నా జీవితాన్ని నాశనం చేసుకున్నానో, తొందరపాటు నిర్ణయం వల్ల లైఫ్ నిజంగా చాలా కొలాప్స్ అయిపోయింది. ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే, ఆ యొక్క లవ్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే లవ్ స్టోరీ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ అలా చూడబాకమే అయిపోయింది నాకు కథం. తెలుసుకోవాలి కదా వాళ్ళు కూడా. ఇప్పుడు నా భార్యకి ఒక ప్రైజ్గా ఏమంటారు, ఒక పొగడ తెస్తాను చూడండి. ఒక అమ్మాయి ద్వారా జీవితం నాశనం చేసుకున్నానో, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని సరిదిద్దుకున్నా. లక్కీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ టు మై లైఫ్. ఓకే, మీరందరూ మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో నా లవ్ స్టోరీ కావాలంటే కామెంట్లో లవ్ స్టోరీ అని చేయండి, కామెంట్ పెట్టండి. లవ్ స్టోరీ అని కామెంట్ పెట్టారంటే నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. మేబీ చాలా ఉంటాయి, దాంట్లో చాలా ట్విస్ట్లు ఉంటాయి. కాలేజీలో చాలా ఉంటాయి. మీకు తెలుసు కదా కాలేజీ లైఫ్ ఎలా ఉంటుందో. ఈ పిల్ల చూడు ఎంత కోపం వచ్చేస్తా ఉంది. మాట్లాడేది ఏంది అదేందని, కానీ ఎవ్రీథింగ్ తనకు తెలుసు. తనతో పాటు మీకు తెలియాలి కాబట్టి కామెంట్ చేయండి లవ్ స్టోరీ. ఏమని? లవ్ స్టోరీ. ఓకే, ఎక్కడ ఉన్నాం? తిరుపతిలో మెడికల్ రేప్ జాబ్ చేస్తా ఉన్నా. ఉన్నట్టుండి నెల్లూరుకు రావాల్సి వచ్చింది. అప్పుడు మనకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ వస్తే మన ఫ్రెండ్స్ సజెషన్ చేశారు, మామ మెడికల్ రేపు నీకు ఎప్పుడైనా వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ అన్నా వస్తుంది, ఈ నోటిఫికేషన్ పోతే మళ్ళీ రాదు, సో రా అని చెప్పి వచ్చారు. నేను ఆ నోటిఫికేషన్ కోసం వీళ్ళింటికి రెంట్గా వెళ్ళాను అనమాట. అద్దెకి వచ్చి అల్లుండయ్యా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న అద్దెకి వచ్చి అల్లుండయ్యా. ఓకే, నేను అప్పుడు ఒక్క హారిబుల్లా ఏమంటారు అసహ్యమైన చెప్తాను. ఇప్పుడు ఎట్టుండే నాకు ఎప్పుడు నేనా అప్పుడు ఒక చింపురు చుట్టేసుకొని సంగ నిండా గొబ్బు పెట్టుకొని ఆ చెప్పులు ఏమంటే అరిగిపోయి తొరిగిపోయి ఎంత పెద్ద బ్యాగ్ ఒకటి వేసుకొని ఒక పొరుపు ఒకటి వేసుకొని బండి పైన ఏంది బిచ్చగాడు సినిమాలో ఆయన ఉంటాడు కదా, ఆయనే బాగుంటాడు. బిచ్చగాడు సేమ్ అట్లాగే
అసలు ఆ పక్కన నడిచి వెళ్ళాను, చిన్న కొంపు కాదండి, చెమట కొంపు. నేను అన్న ఈయన ఎందుకండి వాడికి ఇచ్చారు అనేసి అంటా ఉన్నా మా అమ్మతో. నీకు తెలుసు కదా, లైక్ పొగడుతున్నా, నాకు ఇష్టం ఉండదు తెలుసు కానీ నువ్వు పొగడుతున్నావు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రైజింగ్ మీ. వచ్చాను అప్పుడు అంటే ఫుల్ ఆఫ్ లవ్ స్టోరీస్ అన్నీ ఫెయిల్యూర్ కదా, అందువల్ల వాటి మీద లేదు కాబట్టి మన బాడీ మీద డ్రెస్ సెన్స్ మీద అంత అవగాహన లేదనమాట. ఏదో ఉన్నానంటే ఉన్నాను. ఆ చెప్పులు కూడా వీళ్ళు చెప్తుంటే గుర్తు రీకాలర్ చేసుకుంటే అలాగే పాత చెప్పులు అరిగిపోయి వాసన గీసిన అదంతా నిజాలే. వచ్చాను, బండి ఆపాను. అదే బేస్ పాయింట్ మీరు అన్నారు కదా, మీ ఇద్దరికి ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు ఏందని. లవ్ అంటే ప్రపోజ్ చేసుకోలేదు కానీ ఒక పిలుపు అయితే వచ్చింది. ఆ పిలుపు గురించి ఒక సినిమా వచ్చింది. అంటే ఉండు, ఒక పిలుపుతో నన్ను పిలిచింది అమ్మాయి, కానీ ఆ పిలుపుతో ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ సినిమా. ఒక పాస్ ఇస్తాను, ఆ పిలుపు ఏంటో ఆ సినిమా నేమ్ ఏందో రెండు ఒకేలా ఉంటాయి. ఒకసారి కామెంట్ చేయండి. దొరుకుతుందమని కొల్లవరు మన రాజా కాడికి ఈ రోజా దొరుకుదా